గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు సస్పెండ్ అయిన పార్టీ నేతలే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి పేర్లను అరెస్ట్ అవుతున్నారు. అలాగే మీరు కూడా అరెస్ట్ భయం పట్టుకుంది మీకు కూడా, ఎందుకంటే మీ పేరు కూడా ఉందన్నారు. అరెస్ట్ భయం పెడితే ఇంత గట్టిగా నేను మాట్లాడండి సార్, ఇంత ఓపెన్గా రాను సార్. అరెస్ట్ కానివాడికి అరెస్ట్ భయం ఉంటుంది. ఉద్యమాల్లో 62 రోజులు జైలు జీవితం అనుభవించి వచ్చిన వాడిని వేస్తే మరొక 40-50 రోజులు ఎక్స్ట్రా వేస్తారు. వేసుకొని అంటే ఎందుకు నాకు జైల్లో పెడతారు చెప్పండి సార్? అక్రమ సంపాదన, అవినీత ఏముందని పెడతారు? ఏదో నేను పెద్ద నాయకులను ఏదో అన్నానని, వాయిస్ పెంచి మాట్లాడానని నన్ను పెడతారు. అది కూడా వైసీపీ గురించి అన్నాను, నా వ్యక్తిగతం కాదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, లోకేష్ గారినైనా చంద్రబాబు నాయుడు గారినైనా విమర్శిస్తే నేను సిద్ధాంతపరంగా పార్టీ కోసం మాట్లాడాను తప్ప దువ్వాడ శ్రీనివాస్గా నేను మాట్లాడాల. దువ్వాడ శ్రీనివాస్గా నాకేంటండి అవసరం? ఆస్తులు ఉన్నాయా? అంతస్తులు గొడవలో మా ఇద్దరికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయి మాకు వాళ్ళ కలిపి? కేవలం పార్టీ కాబట్టి పార్టీ తరఫున నేను మాట్లాడాను తప్ప నా వ్యక్తిగత ద్వేషం కాదది. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నట్టు ప్రకారంగా రాష్ట్రంలో నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, లేదంటే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? మీ అభిప్రాయం ఏంటి సార్? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్లో నేను పేర్లు రాశానని చెప్పింది నేను కాదు కదా, లోకేష్ గారే చెప్పారు కదా. ఆయన చెప్పిన మాటలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి చాలామంది అలా అనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, మీ పేరు అనుకుంటున్నారా మీరు? ఉంటే ఉండొచ్చు, కాకేముంది, ఉంటుందని అనుకుంటాం. ఉంటే ఉండియండి సార్. ఇప్పుడు ఈ స్టూడియో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసేయండి, తప్పే ఉంది. మీకు నోటీసులు వచ్చాయి, విచారణ కూడా వెళ్ళారు, తర్వాత మీ అరెస్ట్ ఏం జరగలేదు? ఏమి జరగల. ఏంటంటే ఒప్పందం చేసుకున్నారా మీరు? ఒప్పందం చేసుకుని తిని మాట్లాడతానా? ఇది చెప్తానా? పవన్ చాలా తీవ్రంగా నేను ఎవరికి భయపడినండి, నేను ఎవరికి నేను భయపడను. నోటీసులు అయితే వాళ్ళు పిలుస్తారని చెప్పారు. ఇంటెలిజెన్స్ వారు వచ్చారు, తెలంగాణ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా వచ్చారు మార్చి 12, 11 తారీఖుల్లో. ఆ తర్వాత మరి ఎందుకో నా వరకు రాదు. అంటే నెక్స్ట్ మీరే హిట్ లిస్ట్ లో ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారా? ఏం చేసాం ముందు చెప్పమానండి, అప్పుడు హిట్ లిస్ట్ లో పెట్టండి. సరే, ఏం చేయకపోయినా పెట్టాలి అనుకుంటే పెట్టని. ఇక పార్టీ అంటే చెప్పలేము. పార్టీకి నాకు సస్పెండ్ చేశారు కదా, పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను కాను కదా. నేను ఇప్పుడు సస్పెన్షన్ వల్ల దూరంగా ఉన్నాను. సస్పెన్షన్ is not a punishment or an action. It can be revoked at any time or it may be continued for longer time. సస్పెన్షన్ కొనసాగించేయచ్చు, రివోక్ చేయొచ్చు, ఏదైనా నాకు తెలియదు ఆ విషయం. నాకేదైనా అరెస్ట్ మీరన్నట్టు జరిగితే నేను ఎదుర్కొంటాను, అరెస్ట్ని శిరసావహిస్తాను, న్యాయస్థానాలని ఆశ్రయిస్తాను. అటువంటి సింటమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మాధురి గారు ఆయన అరెస్ట్ అవుతారని? ఎందుకంటే నాకు కనిపించట్లేదు, ఎందుకంటే అంత పెద్ద తప్పులు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమీ చేయలేదు, అరెస్ట్ చేసిన తప్పులు ఏమీ చేయలేదు. సో అందుకే మా వరకు కూడా ఏది రాదని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ శ్రీనివాస్ గారు అరెస్ట్ అయితే, లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఏదో కూర్చున్నాడు మాధురి, ఎందుకంటే అప్పుడున్న మాధురి వేరు ఇప్పుడున్న మాధురి, బికాస్ మీరు బిజినెస్లో ఉన్నారు, పాలిటిక్స్లో ఆయన సపోర్టివ్గా ఉన్నారు. ఏ మాధురి ఏం చేయబోతారు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే? అసలు ఎందుకు అరెస్ట్ అవుతారని అడుగుతున్నాను. అరెస్ట్ చేసిన తప్పులు ఏం చేశారో ముందు చెప్పి అప్పుడు అరెస్ట్ చేయండి అని అడుగుతారు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఎందుకు ఇచ్చారండి నోటీసులు? ఎందుకు ఇస్తారు నోటీసులు? మామూలుగా ఎవరి కోసమైనా ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చేస్తారు. వాళ్ళు చేసిన దానికి ప్రత్యర్థులు మాట్లాడిన దానికి సమాధానంగా మాట్లాడి ఉంటారు, కానీ ఎక్కడా కూడా డెలిబరేట్ గా ఏ కామెంట్స్ కూడా అతను ఎప్పుడు కూడా పర్సనల్ గా ఎవరికి కూడా చేయలేదు. సరే, ఓకే, చేయనియండి, వాళ్ళు చేయాలనుకుంటే చేయనండి. లెట్ మీ ఫేస్, నేను ఫేస్ చేస్తాను దానికి. మాధురి గారు, మీ మీద కూడా కేసులు ఉన్నాయి. తిరుమలలో నిన్న కూడా మీరు రీల్స్ చేశారు. ఏం రీల్స్ చేశానండి? ప్రతిసారి రీల్స్ అంటే చూపించండి. తిరుమల పోలీసులు ఏం రీల్స్? ఇంతవరకు ఎవిడెంట్ గా ఒకటైనా చూపించగలిగాడు ఎవడైనా సరే? రీల్స్ చేశారు ప్రతి ఒక్కడికి తమాషా అయిపోయింది. ఎప్పుడు రీల్స్ చేశాను తిరుమలలో చూపించండి. అందరిలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. పనికిమాలాడు ఎవడో కేసు పెడితే నాకేం సంబంధం? నేనేం రీల్స్ చేశాను ఒకటైనా ఎవిడెంట్ ఎంతవరకు చూపించగలిగారా? బట్ ఇదే టోన్ లో పోలీసులకి, అంటే మీ మీద ఎవరైతే కేసు పెడుతున్నారో లేకపోతే వీళ్ళు చేస్తున్నారో వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? చెప్పానండి, మాట్లాడి మరి చెప్పాను. ఇంకా అన్ని చేస్తుంటే ఇంకేం చేయాలి? నేను చెప్పాను, తిరుమలలో నేను ఏ విధమైనటువంటి రీల్స్ గానీ ఫోటోషూట్స్ గానీ మా ఇద్దరం చేసుకోలేదు, నేను అప్పుడే చెప్పాను. పోలీసులు కూడా ఏ రోజు కూడా ఎవిడెంట్ గా ఇగోండి మీరు రీల్ చేశారు తిరుమలలో ఒకటైనా చూపించారా? చూపిస్తే పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో. ఒకసారి మీకు ఐ థింక్ నోటీస్ కూడా వచ్చింది కదా, మీరు వెళ్ళినట్టున్నారు. ఇస్తారండి పనికి. అదే కదా, లీగల్ గా. సచిన్ గారు, మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా మాట్లాడుతున్నాం. మేము స్వామివారిని ఎలా దర్శించుకోవాలో ఆ పవిత్రత ఏంటో మాకు తెలియదు కాదు. మా వరకు మేము చిన్నప్పటి నుంచి స్వామివారి భక్తులుగా వెళ్తుంటాం, ప్రతి నెల వెళ్తుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఆరోపణ వచ్చి 6-8 నెలలు అయింది కదా. ఒకసారి మాకు పోలీస్ స్టేషన్కి పిలిచారు, మాధురి వెళ్ళారు, మాట్లాడారు. ఈ రోజు వరకు మాకు పిలవలేదు.
ఈ రోజు వరకు కోర్టు నుంచి కూడా ఎటువంటి పిలుపులు రాలేదు. ఒకవేళ ఏం కేసు కట్టారో, ఒకవేళ అందరూ అనుకునేటట్టు కేసు కట్టుంటే మరి ఆ కేసు వివరాలు ఏంటో కూడా మాకు తెలియదు ఈ రోజు వరకు. శ్రీనివాస్ గారు ఒక్కసారి చిన్న నిన్నను pause కూడా- తీసుకుంటున్నాను నేను. నిన్నను కూడా మళ్ళీ మేము తిరుపతి వెళ్ళి సరదాగా వెళ్ళి అలా దర్శనం చేసుకుని దగ్గర. స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చి రూమ్ దగ్గర కాటేజ్ దగ్గర తనేదో ఒక వీడియో తీసుకుంటే అది మళ్ళీ ట్రోల్ చేసి రీల్స్ చేశారని అంటే చెప్పి. మీరు ఎందుకు సోషల్ మీడియాలో అంత ట్రోల్ ఫ్యాక్టర్గా అవ్వాల్సి వచ్చింది? మీరు ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది, మీరు తుమ్మినా దగ్గినా కూడా అది ఒక సెన్సేషన్ లాగా అవుతుంది. ఎందుకు అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే యూజువల్లీ ఇప్పటికీ కూడా అంటే రెండు వైపులా కమెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. రెండు పక్కల కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ప్రజలకు ఏం చెప్తారు మీరు దీని గురించి? ఇప్పటికీ ఇది నాకైతే మాత్రం- ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగానే పీపుల్ కన్సిడర్ చేస్తున్నారు. నాకైతే మాత్రం మీరు అనుకున్నంత నెగిటివిటీ నాకు పబ్లిక్లో కనపడలా. ఏదైతే ట్రోల్స్లో నేను వింటున్నానో ఒక్క ఇన్సిడెంట్ అంటే ఒక్కటి ఎవిడెంట్గా మాకు కనపడి ఉంటే మాకు అనిపించి ఉండేదేమో, అవును నిజమే కదా, ఈ ట్రోల్స్లో వచ్చిన సమాధానం ఇక్కడ మనకు కనబడుతుంది కదా ప్రశ్న అని అనుకునేవాళ్ళం. ఇన్ని నెలలు ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా పబ్లిక్లో ఒక్కరు కూడా మాకు అలా ఎదురుపడలేదు. వచ్చిన ప్రతి ఒక్కడు ప్రేమతో ఆప్యాయతతో వచ్చారు, గౌరవంతో వచ్చారు, సరదాగా సంతోషంగా మాతో ఎంజాయ్ చేశారు, టిఫిన్లు చేశారు, భోజనం చేశారు, ఫోటోలు తీసుకున్నారు, మా బిజినెస్కి వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప మీరు అన్నది మాకు కనపడలేదే, ప్రాక్టికల్గా మేము ఎప్పుడు చూడలేదే. బట్ చూడండి శ్రీనివాస్ గారు ఎలా క్లోజ్గా ఉంటుంది? మీరు ఇద్దరు భయపడుతున్నారు, ఎస్పెషల్లీ మాధురి గారు. బికాస్ నేను మీకు అడగాను అనుకుంటున్నా. ఒకప్పుడు మాధురి అంటే పర్ఫార్మెన్సెస్ క్లాసికల్ కావచ్చు, బికాస్ టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనేది మనకి పక్కాగా తెలిసింది. అఫ్ కోర్స్ కాస్త హార్డ్ వర్డ్ యూజ్ చేశాను, డోంట్ హర్ట్, బికాస్ ఇక్కడ నేను నీడ్ ఆఫ్ ద అవర్ ఒకనొక టైంలో. సో అలాంటిది మీరు ఈ మధ్య మీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏం కనిపించట్లేదు, చాలా తగ్గాయనే చెప్పుకోవాలి సమ్వేర్. బట్ ఎక్కడో ట్రోల్స్కి మాధురి భయపడింది. నేను నిజమేనా? ట్రోల్స్ భయపడి కాదు, నేను దేనికి భయపడను. మరి నాకు ఎందుకు టైం మీరు లేక నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, బిజినెస్ లో బిజీగా ఉన్నాను Hmm. అంతే. అంతవరకు నేను ఎవ్వడికి భయపడాల్సిన ఎవ్వడికి లేదు. నన్ను ఎవడు పెంచట్లేదు, నన్ను ఎవడు పోషించట్లేదు. నాకు ఇదిగో ఈ అవసరం ఉందిరా బాబు నాకు 10,000 అంటే ఎవడు తెచ్చి ఇవ్వడు. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా, ప్రతి ఒక్కడు కూడా, మీరు కూడా ఎవరికి, మీకు 100 కామెంట్లు చేస్తున్నారు కింద, మీరు చూడట్లేదేమో. Obviously. అలాగని మీరు ఇంటర్వ్యూస్ ఆపేస్తున్నారా ఏంటి? ఎందుకు ఆపుతాం? నేను అమ్మ, అదే నేనే అడిగాను మీకు ఆపుతాను. కూడా. అలాగే ఎవరి లైఫ్ స్టైల్ ఎవరికి కేర్ చేయాల్సిన అవసరం శ్రీనివాస్ గారు నిజంగా మాధురి భయపడ్డారా, లేకపోతే మేకపోతు గాంభీర్యం అనుకోవాలా మాధురి గారి విషయంలో ఇక్కడ? భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదండి. Hmm. భయపడితే మేము శ్రీకాకుళం నుంచి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగితే హైదరాబాద్ లాంటి మహానగరంలోకి అడుగుపెట్టి టెక్స్టైల్లోకి ఎంటర్ అయ్యి ఇంకా బ్రాంచెస్ కింద ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్లాన్లో జ్యువెలరీ కానీ వస్త్రాలయం టెక్స్టైల్స్లో కానీ మేము ఎందుకు అడుగులేస్తాం? ఇది భయం అంటారా, ధైర్యం అంటారా? ఈరోజు మాదిరి తన చేతుల మీదుగా 100 మందికి జీతాలు ఇస్తున్నారే, ఒక స్టోర్లో కానీ మా దగ్గర ఉన్నవాళ్ళు కానీ మా ఇంటి దగ్గర నుంచి చూసుకుంటే, వంట మనిషి దగ్గర నుంచి చూసుకుంటే, స్టోర్ మెయింటెనెన్స్ వరకు మినిమం 100 పర్సన్స్కి జీతాలు ఇస్తున్నాం. ఒక 1000 మందికి జీతాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. దీన్ని నేను అభివృద్ధి అడుగుతున్నా, అంటారా? ఎందుకంటే, పురోగమనం అంటారా? మీరు business దీన్ని లో భయం ఉన్నారు. అంటారా? Hmm. ఆందోళన ఇది అంటారా? కాన్ఫిడెన్స్ అంటారా? బట్ సో మీ కాన్ఫిడెన్స్ నేను చెక్ చేయొచ్చా? చెక్ చేసుకోవచ్చు. Are you- చేస్తారా ఏంటి? మీరు డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ కాదు, ఒక మంచి క్లాసికల్ ప్లాట్ఫామ్ పెట్టి, మంచి స్టేజ్ పెట్టి Okay. అందరిని ఇన్వైట్ చేయండి, మనం అప్పుడు ఎక్కడ చేస్తారు. చేస్తాం కదా? ఏదో పిచ్చి పిచ్చి Exactly. ఇంటర్వ్యూలు చేస్తే మీరేమో సాంగ్స్ కట్ చేసి ఏదో పిచ్చి మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని మేము ఏమో ఇక్కడ troll యాడ్ చేస్తారు. చేసాం. మీరు ముందు మీ ఛానల్లో నేను ఏ సాంగ్ చేసి ఆ సాంగ్ ప్లే చేస్తారా? ఆ సాంగ్ వేసి మీకేమో మ్యూట్ మీరేమో వేసాం. ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్ ప్లే చేయరు. ఆ మీకేమో song ఏ play కాపీ రైట్స్ చేస్తారు. ఉంటాయి, మీకేమో డబ్బులు కావాలి, మీకేమో వ్యూవర్షిప్ కావాలి, మీరే ప్లే చేయరు. నేను సరే, ఎందుకు ఎలా play పడుతున్నారు చేయాలి? సార్ ఈవిడతోని మీరు? ఆహా. మీరు మంచి కాదు ప్లాట్ఫామ్ స్టేజ్ కాదు నేను అడిగింది ఒక క్వశ్చన్ కాదు, కాదు. కాదు, ఒక క్వశ్చన్ నేను అడిగాను. ఏమని ఎలా పడుతున్నారు సార్ అసలు? ఇంట్లో కూడా ఇంతేనా? ఎప్పుడో నేను పుట్టక ముందు ఒక సాంగ్ షమ్మీ కపూర్ గారిది ఉంది, బ్రహ్మచారి సినిమాలో షమ్మీ కపూర్ గారు. నేను అడిగిందని మీరు సమాధానం పాపకి చెప్పట్లేదు. మెచ్యూర్ మరి ఫంక్షన్ ఇంట్లో ఎలాగ ఉంటారా మాధురి గారు? ఇంట్లో కూడా ఇంతేనా? ఇంట్లో ఎలాగ ఉంటారా? హా. నాట్ ఎట్ ఆల్. కాదు, శ్రీనివాస్ గారిని తొక్కేస్తున్నారు మీరు. నేను పాలిటిక్స్ హాల్ తొక్కేసి, ధర్మానాలు ఇక్కడ మీరు తొక్కేసి, ఆయన పరిస్థితి ఏంది? సార్ క్యూట్ అదే నాకు ఎందుకు ఒకసారి సూర్యకాంతం గారు, ఆ తర్వాత ఆమెలో మంచితనం మీరు చూడండి. నేను అదే కదా చెప్పాను, ఇంతమందికి జీతాలు ఇచ్చి భోజనాలు పెట్టి నేను అదనట్లేదండి. చేస్తుంది కదా. రాజకీయాల్లో ధర్మాన ప్రధాన సోదరులు తొక్కేసి ఈ ఇంట్లో కోపం ఈయన ఎవరి మీద తొక్కేసి. అనుకున్నారు? ఎవరి మీద? సచిన్ మీద, మీ మీద కాదు, ట్రోలర్స్ మీద మాట్లాడుతున్నారు. ట్రోలర్స్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మనకి ఎవరైతే ఇరిటేట్ చేసి ట్రోల్స్ చేసి మీరు డాన్స్ గురించి మీరు అడిగారు, Ah, అది మీ of course. ప్రశ్న కాదు, Ah. ట్రోలర్స్ ప్రశ్న.
ఆ ట్రోలర్స్ ప్రశ్న మీరు అడిగారు. కాదు రాజా, సచిన్ ఏమంటారంటే మొన్న డాన్స్ చేశాను కదా, ఇప్పుడు కూడా చేయగలని అడుగుతున్నారు. అవును, obviously. ఎందుకు అంటే భయపడ్డారు ఇక్కడ? ఇప్పుడు డాన్స్ చేసి పాట పెడతారా మీరు, కాపీ రైట్స్ భయపడపోకుండా అని చెప్తున్నారు. మేము ఆబ్వియస్లీ మీకు తెలియదు ఉంది కాపీరైట్ ఇష్యూ. మరి అలాగే అందుకే నేను ఆ సాంగ్ ఉంటుంది, డాన్స్ అక్కడ అందుకే మ్యూట్ చేయడం సార్ జరుగుతుంది. కాపీ రైట్స్ ప్రాబ్లం ఉండకూడదని మా ట్యూబ్ లోనే మా దీనిలో మేము రిలీజ్ చేసాం. ఈ రోజు ఇప్పుడు కొన్ని మిలియన్స్ చూసారు ఆ సాంగ్. ఆజకల్ తెర మేర ప్యార్ గాని షమీ కపూర్ గారిది ఒక సాంగ్, అది కూడా పాప హాఫ్ సారీ ఫంక్షన్ లో సంగీత్ జరిగింది. ఆ సంగీత్లో అది చేసాం. దాన్ని ఎక్కడో రోడ్డు మీద గెంతినట్టు, రికార్డింగ్ డాన్స్ లో గెంతినట్టు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.